14వ వచనం వరకు మనం చూస్తే, ప్రభువు అయినటువంటి యేసయ్య ఈ లోకంలో నరావతారిగా ఉంటున్నటువంటి రోజుల్లో ఒక ఉపమానం చెప్పాడు. వీటినే నేను ఒక మాట చెప్తాను, పరలోక రాజ్య ఉపమానము. పరలోక రాజ్యమును గూర్చి అనేక ఉపమానాలు చెప్పాడు. ఇంతకుముందు పరలోక రాజ్య మర్మములని 7 ఉపమానములను గూర్చి చెప్పాను. మీకు ఒకసారి జ్ఞాపకం ఉందో లేదో. మత్తయి సువార్త 13వ అధ్యాయములో వ్రాయబడిన పరలోక రాజ్య మర్మములు 7 ఉపమానాలు అక్కడ చెప్పాడు. ఇక్కడ పరలోక రాజ్య మర్మము, ఉపమానము అని కొన్ని ఉపమానాలు చెప్పాడు. నేను అనుకుంటున్నాను కొన్ని వారాలు ఈ ఉపమానములను గూర్చి చెప్పాలనుకుంటూ ఉన్నాను. నేను ఒక ఉపమానం వినడం ద్వారా అర్థం కానటువంటి విషయం మనకు బాగా అర్థమవుతుంది. చాలాసార్లు మనం సరిగా అర్థం చేసుకోలేం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసయ్య అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఉదాహరణగా తీసుకొని, పోలికగా తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఉపమానాలు చెప్పాడు. ఇక్కడ ఒక ఉపమానమును గూర్చి మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చదివితే, యేసయ్య ఉపమాన రీతిగా పరలోక రాజ్యమును గూర్చి చెప్పాడు. దేవునికి స్తోత్ర. ఇది పరలోక రాజ్య ఉపమానము. ఈ పరలోక రాజ్య ఉపమానములో ఏమని చెప్పాడంటే, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ ఎలా పోల్చాడంటే ఒక విందుతో పోల్చాడు. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఏం చేశారంటే తన కొడుక్కి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాజు దేవుడని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అని, వధువేమో క్రైస్తవ సంఘమని, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ప్రత్యేకించి ఈ ఉపమానములో చెప్పినటువంటి సంగతినే మీ దృష్టికి తెస్తాను నేను. పరలోక రాజ్యముతో పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఒక విందుతో పోలి ఉన్నది. విందు అంటే అర్థం ఏంటంటే ఆనందం. విందంటే ఏంటి? ఆనందమేగా. విందు జరుగుతుందంటే చంకలు కొట్టుకుంటూ వెళ్తారుగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోక రాజ్యము ఒక విందుతో పోల్చబడింది. పరలోక రాజ్యము ఒక ఆనందం. పరలోక రాజ్యము ఆనందంతో పోల్చబడింది. దేవునికి స్తోత్ర. పరలోక రాజ్యములో ఏముంటుంది అంటే ఆనందం ఉంటుంది. అది దేవునికి స్తోత్ర. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే పరలోక రాజ్యమును గూర్చినటువంటి నిర్వచనం చాలా చక్కగా చెప్పాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుని రాజ్యం భోజనమును. విందంటే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే భోజనం జ్ఞాపకం వస్తుందిగా. విందంటే ఏముండరు కోడి కోసారా, మేకను కోసారా, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. కానీ ఇక్కడ పరలోక రాజ్యం అంటే భోజనాలు ఉండవు. అది ఇక్కడ చెప్పాడు. దేవునికి స్తోత్ర. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. భోజనము పానం కాకపోతే ఏముంటుందండి పరలోకంలో? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరలోకంలో ఏముంటుందంటే నీతి ఉంటుంది. దుర్నీతికి ఏమాత్రము తావులేనటువంటి పరిస్థితి, పాపమునకు ఏమాత్రము కూడా తావులేనటువంటి పరిస్థితి,
పరలోక రాజ్యములో నీతి ఉంటుంది, పరలోక రాజ్యములో సమాధానం ఉంటుంది, దేవుని యొక్క రాజ్యములో ఆనందం ఉంటుంది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఇది పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరలోక రాజ్యానికి ఎప్పుడు వెళ్తాం మనం? ఇది నా ప్రశ్న. ఎప్పుడు వెళ్తాం? ఎవ్వరూ మాట్లాడట్లేదు కదా, భయపెడుతుంది మీకు. దేవునికి స్తోత్రం. ఈ పరలోక రాజ్యమునకు మనం ఎప్పుడు వెళతాం? ఈ ప్రశ్నను ఆలోచిస్తే పరలోక రాజ్యం ఏ విధంగా దేవుని యొక్క వాక్యములో బయలుపరచబడిందో మనం చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యం అంటే అందరూ అనుకునేది ఏంటంటే చనిపోయినటువంటి వారంతా కూడా పరలోకం చేరతారు. పరలోకం నా దేశం అని పాడతాం కదా, చనిపోతేనే పరలోకం వెళ్తామని చెప్పేసి అనుకుంటాంగా. కానీ పరలోక రాజ్యం వేరు వేరు దశలలో మనకు బయలుపరచబడింది. ఇది పరలోక రాజ్యం. ఈ దశలేంటో మీకు జ్ఞాపకం చేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిగా యోహాను ప్రకటించాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరంతా కూడా మారు మనసు పొందండి అని ప్రకటించాడు కదా. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నదని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఎంత సమీపంగా ఉంది చెప్పాడా? ఎక్కడో చనిపోయిన తర్వాత వెళ్ళి పరలోక రాజ్యం అంటే చెప్తాడు? చెప్పండి. పరలోక రాజ్యం చాలా దగ్గరలో ఉంది అబ్బాయి అని చెప్పాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ఎట్ హ్యాండ్ అంటే అర్థం ఏంటంటే మన చెయ్యి చేరుకోదగినంత దగ్గరగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఒక అడుగు తీసి అడుగేయడమే, ఒక అడుగు తీసి అడుగేయడమే. దేవునికి స్తోత్రం. సమీపముగా ఉన్నటువంటి రాజ్యమును గూర్చి బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించి ఉన్నటువంటి రాజ్యం ప్రత్యక్షపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎలాగూ ప్రత్యక్షపరచబడింది? ఒక వ్యక్తిలో ప్రత్యక్షపరచబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తిలో ప్రత్యక్షపరచబడింది. ఈ రెండవ దశలో ఏంటంటే సమీపంగా ఉన్నటువంటి పరలోక రాజ్యం ఒక వ్యక్తిలో ప్రత్యక్షపరచబడింది. ఈ వ్యక్తి ఎవరు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. లూకా సువార్త 17వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ అని అదుగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను. ఈ మాటలు ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ యేసయ్యకు ఒక ప్రశ్న వేశారు. 20వ వచనం చూడండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, పరిసయ్యులు ఆయన్ని అడిగారు, ఎప్పుడు వస్తుందయ్యా దేవుని రాజ్యం అని అడిగారు. ఎక్కడుంది అక్కడుందని చెప్తే అది వీలు పడదు. ఆ పరలోక రాజ్యం ఎక్కడుందంటే మీ మధ్యనే ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ అధ్యాయం చూడండి.
28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఈ 2 వచనాలను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క రాజ్యం యేసుక్రీస్తునందు ప్రత్యక్షపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ మాట జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు హల్లెలూయా. 3వ మాట జ్ఞాపకం చేస్తారు. యేసుక్రీస్తునందు ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని యొక్క రాజ్యమును దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు తృణీకరించారు. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 14వ వచనం చూడండి. ద్వేషించి ఇతడు మమ్ము నేరుట మాకిష్టము లేదని అతని వెనుక పనివారిని రాయబారును పంపిరి. అంటే దేవుని రాజ్యము వారి వద్దకు వచ్చినప్పుడు వారు ఆ రాజ్యమును తృణీకరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుతో దేవుని రాజ్యం వచ్చింది. అయితే ప్రభు అయినటువంటి యేసయ్య నేరుగా ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు కాబట్టి మరి పరలోక రాజ్యం వెళ్ళిపోయిందా? అది నా ప్రశ్న. దేవుని స్తోత్రం. యేసయ్య ఉన్నప్పుడు పరలోక రాజ్యం వారి మధ్య ఉంది. యేసయ్య పరలోకమునకు ఆరోహణైపోయాడు. ఆయన శరీరధారిగా ఇక్కడ లేడు. ఇప్పుడు దేవుని రాజ్యం ఏమైపోయింది అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఈ కాలంలో దేవుని యొక్క రాజ్యము మర్మముగా ఉంది. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్య మర్మములు చూడండి. పులిసిన పిండితో చెప్పాడు కదా, పులిసింది కొంచెమే ఉంటుంది, అంతా కూడా పులుపు అవుతుంది. అంటే మర్మంగా ఉంది. గోధుమలు పురుగులు ఉన్నట్టుగా పరలోక రాజ్యం ఒక మర్మముగా ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభు యొక్క రాజ్యం తమలోనికి రావాలని కోరుకుంటారో వారిలోనికి పరలోక రాజ్యం వస్తుంది. వారిలోనికి పరలోక రాజ్యం వచ్చి మిగిలిన వారందరికీ కూడా ఆ రాజ్య ఫలాలు చూపిస్తుంది. ఆ రాజ్య ఫలాలు అనుభవించి వారిలోనికి పరలోక రాజ్యంలోనికి రావాలి. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. పరలోక రాజ్యం మర్మముగా ఉంది. తర్వాత 5వది, ఈ పరలోక రాజ్యం లేక దేవుని యొక్క రాజ్యం యేసయ్య మరలా వచ్చినప్పుడు భూమి మీద ఏర్పాటు చేయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? భూమి మీద ఏర్పాటు చేయబడుతుంది. వాక్యంలో ఉంది కదా, ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు, భూమి మీద పరిపాలన చేస్తాడు అని రాయబడి ఉంది.
ప్రభువా నీవు త్వరగా నీవు వచ్చి నీవు ఈ భూమి మీద పరిపాలన చేయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య వచ్చి పరిపాలన చేయాలి. ఆయన మేఘారుడై వస్తున్నాడు. ఆయన వస్తాడు, రాజ్య స్థాపన చేస్తాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలంతా కూడా ఆ మెస్సీయ రాకడ కొరకు కనిపెట్టారు. ఆయన వస్తాడు, పరిపాలన చేస్తాడు. భూమి మీద ఆయన పరిపాలన చేస్తాడు. 6వ దశ ఏంటంటే 1000 ఏళ్ళు పరిపాలన అయిపోయిన తరువాత ప్రభు అయినటువంటి యేసు యుగ యుగాలు రాజ్యం చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవి పరలోక రాజ్య దశలు. కాబట్టి ఈ యొక్క పరలోక రాజ్యములో ప్రవేశించడం అనేటువంటిది, ఈ ఆనందములో ప్రవేశించడం అనేటువంటిది ఇప్పుడే జరుగుతుందనేటువంటి మాటని జ్ఞాపనం చేస్తూ ఉందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆనందాన్ని అనుభవించడానికి చనిపోయేదాకా వేచి ఉండవలసినటువంటి పని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఊరికినే అనుకుంటున్నారు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడు, ఎప్పుడు పిలుస్తాడు, ఎప్పుడు పిలిస్తే ఇగలుగు దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఇలా అనుకుంటా ఉంటారు. ఏమని అనుకోవద్దు. ఇప్పుడే నీవు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ రాజు చేసిన పనేంటో చూద్దాం. చూడండి. మరి ఇప్పుడు మరలా మత్తయి సువార్త 22వ అధ్యాయానికి రండి. 3వ వచనం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులు క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉంది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. చాలండి. ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తే కబుర్లు 2 సార్లు వెళ్ళాయి కదా. పెళ్లి కబుర్లు 2 సార్లు వెళ్ళాయి. ఎప్పుడు వెళ్ళాయి? విందు సిద్ధము చేయక మునుపు వెళ్ళాయి కదమ్మా. విందు సిద్ధము చేయక మునుపు కబురు వెళ్ళింది. అబ్బాయి పెళ్ళుందరా 2 అబ్బాయి చెప్పి రాజుగారు ఏం చేశాడు? కబురు పంపాడు. ఇంకా విందు సిద్ధం కాలేదు. విందు సిద్ధము కాక మునుపు ఒక కబురు వెళ్ళింది. ఇది మొదటి దశ అన్నమాట. ఆహ్వానంలో మొదటి దశ ఇది. ప్రియులారా, ఈ మాటలు గమనించండి. ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన శిలువ యాగమునకు ముందు ఈ సువార్త లేక ఈ కబురు బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు. అబ్బాయి పరలోక రాజ్యం సమీపించి ఉంది, 2 అబ్బాయి అని చెప్పి పిలిచాడు. ఆ తరువాత ప్రభు అయినటువంటి యేసయ్య 12 మంది శిష్యులను ఏర్పరచుకొని మీరు వెళ్ళి నా రాజ్య సువార్తను ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి అని చెప్పి 12 మందిని పంపించాడు. బాప్తిస్మిచ్చు యోహాను ప్రకటించాడు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ప్రకటించారు. పరలోక రాజ్యమును గూర్చి, దేవుని యొక్క రాజ్యమును గూర్చి ప్రకటించారు. ప్రకటిస్తే ఈ ప్రకటనను నిర్లక్ష్యం చేశారు. ఈ మొదటి దశలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే రానొల్లగా పోయి. దేవుడు అనేక సార్లు
తన దాసులను పంపించాడు, సేవకులను పంపించాడు, పరలోక రాజ్య వర్తమానం పంపించాడు, రాజ్యమును గూర్చి ప్రకటింపజేశాడు. వారు రానల్లకపోయింది. ఈ మొదటి దశలో ఎవరు రాలేదు. అయితే విందు సిద్ధపరచబడింది. విందు సిద్ధపరచబడింది. విందు తయారైపోయింది. అంతా తయారైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంగా ఒక మాట జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరచి ఉన్నది. పనికత్తెల చేత జనులను పిలవనంపినది. చూడండి, జ్ఞానం ఏం చేసిందంటే అంతా సిద్ధం చేసి రమ్మని ప్రకటించింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతా సిద్ధపరచబడింది. రండి, మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే వచ్చి భోజనం చేయండి. మీరేమీ చేయక్కర్లేదు, మీరు వచ్చి భోజనం చేయండి. ఈ ఆనందములో పాలు పంపులు పొందండి. ఈ నిత్యమైనటువంటి రాజ్యములో పాలు పంపులు పొందండి. ఈ నిత్యమైనటువంటి ఆనందములో పాలు పంపులు పొందండి. రండి అని చెప్పి మరలా కబురు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరలా కబురు వెళ్ళింది. అపోస్తలులు వెళ్ళారు. వారు యూదయలో, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు కూడా ఈ కబురు పట్టుకెళ్ళారు. అబ్బాయి, పెండ్లి విందు సిద్ధమైందిరా, రండిరా, వచ్చి భోజనం చేయండిరా అని చెప్పారు. అయితే వాళ్ళు ఏం చేశారు? వారు ఒకటి లక్ష్యము చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే పట్టించుకోలేదు. అలాగే చెప్తారులే వీళ్ళు, అలాగే చెప్తారులే అని వాళ్ళు అనుకున్నారు. వారు లక్ష్యము చేయలేదు, పట్టించుకోలేదు. వీళ్ళగా మనకు మేలేంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమును లక్ష్య పెట్టాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. వాక్యంపై లక్ష్యముంచండి. లక్ష్యముంచడం అంటే అర్థం ఏంటంటే పట్టించుకోండి అర్థం. దేవుని స్తోత్ర. వాక్యాన్ని పట్టించుకోండి, ఆహ్వానాన్ని పట్టించుకోండి. ఆహ్వానం పట్టుకెళ్ళారు, ఆహ్వానం చెప్తా ఉన్నారు. విందు సిద్ధపరచబడింది. అయ్యా, విందు సిద్ధపరచబడింది కాబట్టి రండి, మీరు వచ్చి భోజనం చేయండి అని చెప్తే ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రాలేదు. వాళ్ళు నెపములు చెప్పసాగిరి అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును
మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఏడు పని ఏడుది, ఆడ పని ఆడది. ఏడు పనేమో చెప్తున్నారు, ఆడ పనేమో వర్తకం చేసుకునేవాడు వర్తకం చేస్తున్నాడు, పొలానికి వెళ్ళేవాడు పొలానికి వెళుతున్నాడు. ఏ మాత్రము కూడా దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టలేదు. ఏ మాత్రము కూడా దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. దేవుని మాటను లక్ష్య పెడితే అది మేలు. దేవునికి స్తోత్రం. దేవుడు రమ్మని ఆహ్వానించినప్పుడు, దేవుడు ప్రకటన చేసినప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ ఆనందములో పాలు పంపులు పొందడానికి ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని లక్ష్య పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లక్ష్య పెట్టలేదు కదా. వీడు ఇంకా ఒక పని చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఈ దాసులను తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ రెండు దశల ఆహ్వానం పొందినటువంటి వారు, రానొల్లని వారు, లక్ష్య పెట్టని వారు, అటు ఇటు పోయిన వారు, వీళ్ళంతా కలిపి ఏం చేశారో తెలుసా? ఈ వర్తమానం తెచ్చిన దాసులను పట్టుకున్నారు, అవమానపరిచారు, చంపారు. ఇదే జరుగుతూ ఉంది. వీళ్ళగా సంఘం ప్రారంభింపబడినటువంటి తొలి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య యొక్క 12 మంది శిష్యులు కూడా బయలు వెళ్ళారు. ఈ ఆహ్వానాన్ని పట్టుకుని వెళ్ళారు. అయ్యా, పరలోకపు ఆనందంలో ప్రవేశించండి, విందు సిద్ధపరచబడింది, ఈ విందులోనికి మీరు రెండయ్యా, ఈ పరలోక రాజ్యంలో చేరండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని రాజ్యంలోనికి రెండని చెప్పి ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటే వాళ్ళు చేసినటువంటి పని ఏంటో మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. వారిని బలాత్కారముగా పట్టుకొని అమ్మా చూడండి, బలాత్కారంగా పట్టుకున్నారు, కావలిలో పెట్టారు. 5వ అధ్యాయం 12వ వచనం. చూడండి, అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని హింసించారు. 40వ వచనం. కొట్టించి, పట్టుకొనడం మాత్రమే కాదు, వారిని కొట్టించారు. 8వ అధ్యాయం 3వ వచనం. ఇంటి లక్ష్య పెట్టని వారు, వేరు పనులు చూసుకున్నటువంటి వారు వీరేం చేశారంటే, ఎవరైతే బోధించారో ఆ బోధించినటువంటి వారిని చాలా హింస పెట్టారు, చాలా హింస పెట్టారు. అయితే ఏం జరిగింది? 7వ వచనానికి రండి. 22:7 మత్తయి 22:7. కాబట్టి రాజు కోపపడి, ఈ మాట గమనించండి, రాజు తన దాసులను కొట్టిన వారి మీద రాజు కోపపడ్డాడు. అది తన దాసులను అవమానపరిచిన వారి మీద రాజు కోపపడ్డాడు. తన దాసులను బలాత్కారులుగా పట్టుకున్న వారి మీద రాజు కోపపడ్డాడు. తన ఆహ్వానమును లక్ష్య పెట్టని వారి మీద రాజు కోపపడ్డాడు. రాజు కోపపడ్డాడు. ఈ రాజ్యంలో చేరడానికి నీవు రాగలేకపోతే నీవు దేవుని యొక్క కోపములకు గురి అవుతావనేటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన సిద్ధపరిచినటువంటి విందును తృణీకరించడానికి
తృణీకరిస్తే నీవు ఆయన కోపమునకు గురి అవుతావనేటువంటి సంగతి తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు చేసినటువంటి పని ఏంటంటే మీరు తృణీకరించారు. రాజుగారు పంపినటువంటి కబురులు వారు తృణీకరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు తృణీకరించి వారు రాలేదేమో, రాజుగారికి కోపం వచ్చింది. ప్రియులారా, వచ్చిన వారికేమో మేలు కలిగింది, రాని వారేమో కోపమునకు గురి అయ్యారు. ఎలా గురి అయ్యారో చెప్తారు మీరు. వాక్యంలో నుండి తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలు ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు, ఈ మాటలు గమనించండి, మిమ్మును ఎవరైతే శ్రమ పరుస్తారో వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుని స్తోత్రం. మిమ్మల్ని శ్రమపరిచే వారికి ఏముంటుంది? శ్రమ ఉంటుంది అనేటువంటి మాటలు ఇక్కడ గమనించండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ వీరు చేసినటువంటి పని ఏంటంటే, ఎవరైతే ఈ శుభవర్తమానాన్ని బోధిస్తున్నారో వారిని అవమానపరిచారు, వారిని హింసించారు, చంపారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇలాగ చేశారు కాబట్టి రాజుగారికి చాలా కోపం వచ్చింది. రాజుగారికి కోపం వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? 7వ వచనం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తెరలబెట్టించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజుగారి కోపం వచ్చింది. కారణం, శుభవర్తమానాన్ని తృణీకరించారు. వర్తమానం పట్టుకెళ్ళినటువంటి వారిని హింసించారు, అవమానపరిచారు, చంపారు. రాజు కోప్పడి అంటూ ఉన్నాడు, తన దండ్లను పంపి నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించారు. ఇది ఎవరి గురించి చెప్పాడంటే, యూదా జాతి ప్రజల గురించి చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రభు అయినటువంటి యేసు చెప్పినటువంటి మాటలు అవి. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అవి జరిగాయండి. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యాధిపతి అయినటువంటి టైటస్ అనేటువంటి వాడు యెరూషలేము పట్టణం మీదకి దండెత్తుకుని వెళ్ళాడు. యెరూషలేము పట్టణములకు దండెత్తుకుని వెళ్ళి ఆ పట్టణాన్ని, ఆ దేవాలయాన్ని కాపాడుకోవాలనుకుంటున్న యూదులందరినీ కూడా సమూలముగా సంహరించాడు. జోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు తెలియజేసింది ఏంటంటే, ఆ రోజున గుర్రపు కండారంత ఎత్తుగా రక్తపు ఏరులై యెరూషలేము దేవాలయ ప్రాంగణములో ప్రవహించిందని చెప్పాడు. అంత భయంకరమైనటువంటి శిక్ష విధింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త ఈ మాటలు గమనించండి.
19వ అధ్యాయం 41వ వచనం నుండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆయన ఆ పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమునందైనను సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించినటువంటి కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాజు మీద రాయి నిలుచుకున్న దినములు వచ్చునని చెప్పాడు. ఎంత భయంకరమైనది, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది జరిగింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు గారు చేసిన పని ఏంటంటే 8వ వచనంలో అంటాడు 22:8 అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. వీరందరికీ పిలిపించాడు కానీ వారు పాత్రులు కారు. ఈ ఆనందములో పాలు పంపులు పొందడానికి వీరు పాత్రులు కారు. కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ రాజమార్గములకు పోయి మీకు కనబడి వారందరినీ కూడా పెండ్లి విందులకు పిలువుడని తన దాసులతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. యూదులైనటువంటి వారు తిరస్కరించారు కాబట్టి ఈ యొక్క శుభవర్తమానం అన్యులైనటువంటి ప్రజల యొద్దకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అన్యులైనటువంటి వారిని గురించి ఇక్కడ రాయబడినటువంటి మాటలు చూద్దాం. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారినందరినీ ప్రోగు చేసిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వార్త వెళ్ళింది. ఈ వార్త వెళ్ళి మంచివారు చెడ్డవారు కనబడినటువంటి వారందరూ దగ్గరకు పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచివారంటే ఇక్కడ ఒక మాట గమనించండి, ఎవరు మంచివారు కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక్కడే మంచివాడు. మనం నేల మీద కూర్చొని చందమామను ఎత్తుకోవాలనుకోండి, ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి. చెయ్యి చేపట్టే అందుకోగలమా? పెద్ద పండుగ అక్కడ చెయ్యి చేస్తారు, అందుకోగలమా? మంచివారు అనేటువంటి వారు లేరు. దేవునికి సరిపోయిన మంచితనం అంటూ ఎవరికి లేదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు, అందరినీ పిలవండి అని చెప్పాడు. అది దేవుని స్తోత్రం. బహుశా నేను అనుకుంటాను అందరూ అనేటువంటి మాటలో అన్ని అవయవాలు బాగున్న వారు ఉండొచ్చు, కుంటివారు ఉండొచ్చు, గుడ్డివారు ఉండొచ్చు, మురికివారు ఉండొచ్చు, భిక్షకులు ఉండొచ్చు. రాజమార్గములకు పోయి ఈ యొక్క వార్త చెప్పాడు. రే విందు సిద్ధపరచబడింది, రండి, ఆనందం మీ కొరకు వేచి ఉంది, రండి అని పిలిచినప్పుడు అందరూ వెళ్ళిపోయారండి. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే ఆ విందుశాల పెళ్లిశాల అంతా కూడా
నిండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంగీకరించారు. పెళ్లి శాలలో అందరూ వచ్చేసారు. మురికి బట్టలు ఉన్న వాళ్ళు వచ్చారు, భిక్షకులు వచ్చారు, కుంటివారు వచ్చారు, గుడ్డివారు వచ్చారు. అందరూ వచ్చేసారు. కానీ ఆ రాజు గారు ఆ విందుశాలలోకి వచ్చాడు. అందరిని చూస్తా ఉంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకడు. అందరూ కూడా పెళ్లి వస్త్రాలు ధరించుకున్నారు. ఇక్కడ మీకు ఒక సంగతి చెప్తాను మీకు. ఎందుకు పెళ్లి వస్త్రాలు ధరించుకున్నారంటే, ఒక్కొక్కడు 40 రోజులు స్నానం చేయడు ఉంటాడు, నెలలు తరబడి బట్టలు మార్చుకున్నవాడు ఉంటాడు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నవాడు ఉంటాడు కదా. ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. మరి రాజుగారి నుంచి చూస్తే ఆయన తప్పు పడుతుంది కదా. అందుకు అక్కడ ఏం చేశారంటే, వచ్చిన వారికి అందరికీ కూడా ఏం చేస్తారంటే పెళ్లి వస్త్రాలు ఇస్తారు. బహుశా నేను అనుకుంటాను స్నానం కూడా చేయించి పెళ్లి వస్త్రాలు ఇస్తారేమో అనుకుంటాను నేను. గడ్డం తీసుకున్న వాళ్ళు ఉంటారుగా, తలకాయ జుట్టు అట్టకట్టేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అందరినీ స్నానాలు చేయించి తలస్నానం చేయించి పెళ్లి వస్త్రం ఇచ్చి అప్పుడు లోనికి పంపించి ఉంటారు అనుకుంటా ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. అమెరికా దేశంలో ఈ ఇల్లు లేనటువంటి వారు కొంతమంది ఉంటారు. రోడ్ల మీద బతికే వాళ్ళు ఉంటారు. ఈ రోడ్ల మీద బతికే వాళ్ళు చూస్తే ఎలా ఉంటారో మీకు తెలియదు. చూసే నేను అందరికీ చెప్తున్నాను. గడ్డాలు పెరిగిపోయి ఉంటాయి, తలకాయ అట్ట కట్టేసుకుంటుంది, వేసుకున్న బట్టలు ఏమో నెలలు ఉంటాయి, స్నానాలు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా చర్చి దగ్గరికి వస్తారు. చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ చర్చిలో కొంతమంది వాలంటీర్స్ ఉంటారు. ఈ వాలంటీర్స్ చేసేటువంటి పని ఏంటంటే, గడ్డం చేసుకున్నాడే శుభ్రంగా గడ్డం చేస్తారు, క్రాఫ్ లేనుడికి శుభ్రంగా క్రాఫ్ వేస్తారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత కొన్ని బట్టలు ఉంటాయి అక్కడ, వాళ్ళు డొనేట్ చేసిన బట్టలు, అబ్బాయి ఈ బట్టలు కట్టుకుంటారు అంటారు. ఈ బట్టలు కట్టుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే భోజనానికి అనుమతిస్తారన్నమాట. అర్థమైందా? ఇదే పరిస్థితి అనుకుంటాను నేను. వీడు కూడా ఇదే పరిస్థితి. అయితే అందరూ కూడా పెళ్లి వస్త్రం ధరించుకున్నారు. వీడు చేసినటువంటి పని ఏంటంటే, ఇది నాకు అక్కర్లేదు అనుకున్నాడు. ఈ వస్త్రం నాకు అక్కర్లేదులే, నేను బాగానే ఉన్నాను, మిగతా వాడి కంటే నేను బాగానే ఉన్నానుగా, మిగతా వాడి కంటే నేను శుభ్రంగానే ఉన్నాను కదా, చెట్టు కొట్టుకొచ్చానుగా, వాసన ఏమి రావట్లేదు కదా అని చెప్పి వీడు అనుకున్నాడు. వీడు అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతే అక్కడ జరిగింది ఏంటంటే, రాజుగారు వచ్చాడు. రాజుగారు వచ్చంటా ఉన్నాడు, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఏలాగా వచ్చింది. కాదండి, ఇక్కడ మనం గమనించాలి, ఎందుకు వీడు రాలేదు అనేటువంటి ప్రశ్న వాళ్ళు. ఎందుకు పెళ్లి వస్త్రము స్వీకరించలేదు? పెళ్లి వస్త్రము స్వీకరించకపోవడానికి కారణం ఏంటంటే, అతడు ఏమనుకున్నాడంటే, నేను బాగానే ఉన్నాను కదా అనుకున్నాడు. అది చాలాసార్లు మనం పరలోక ఆనందానికి, పరలోక రాజ్యములకు సిద్ధముగా ఉన్నాము అనుకుంటాము, కానీ యేసయ్య ఇచ్చే వస్త్రాన్ని అంగీకరించడానికి మనం ఇష్టపడం. అది మన సొంత బట్టలు మనకు ఉన్నాయే అనుకుంటాం, మనం ఇది చాలే అనుకుంటాం. మనం యేసయ్య ఇచ్చే వస్త్రమును మనం అంగీకరించకుండా ఆయన సంతోషములో మనం పాలు పంపులు పొందలేము. నీవు అనుకోవచ్చు, నా బట్టలు నేను ఉతుక్కుంటానులే అనుకోవచ్చు,
నీ బట్టలు నువ్వు సంవత్సరం ఉతికినా నీ బట్టల్లో ఉన్న నలుపు నలుపుగానే ఉంటుంది. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా అది నలుపు పోగొట్టండి. నీ శ్రమను చూపుతాను తప్ప ఏమీ జరగదు. దేవుని స్తోత్రం. మన సొంత నీతి క్రియల ద్వారా నీతిని సంపాదించుకోవడం అనేటువంటిది ఎలకతో తెచ్చి ఉతికినట్టు ఉంటదన్నమాట. నీ నీతి క్రియల మీద ఆధారపడి నీవు ఎంతగా నీవు శుద్ధి చేసుకోవాలన్నా శుద్ధి చేసుకోలేవు. యేసయ్య ఇచ్చే వస్త్రం కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏ వస్త్రం అది? నీతి వస్త్రము. నీతి వస్త్రం. ఏ నీతి వస్త్రము? ఏ నీతి వస్త్రము? ఏ నీతి వస్త్రం? యేసయ్య ఆయనే మన నీతి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని నీతి ఎగునట్లుగా ఆయన మన కొరకు ఏమయ్యాడంటే పాపం ఎరిగినటువంటి ఆయన మన కొరకు పాపమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ నీతి వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే స్వీకరించాలి. దేవుని స్తోత్రం. స్వీకరించకపోవడానికి గల కారణం చెప్తాను నేను. వాడు ఎందుకు ఈ ఆహ్వానాన్ని తృణీకరించారంటే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. పనులు పెట్టుకున్నారు. వెంటనే ప్రవేశించలేకపోయారు. పనులున్నాయి. మా పిల్లలు పెళ్ళైన తర్వాత ఇందులో ప్రవేశిస్తాననేటువంటి వాళ్ళు కొంతమంది, ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత అప్పుడు నమ్ముకుంటారు లేదంటే అది కూడా కొంతమంది. ఈ ఆనందంలో ప్రవేశించడానికి వారు ఇష్టపడరు. ఏం తప్పు చేస్తారంటే అన్ని బాగా మిగతా వీళ్ళు ఏం చేస్తారో తెలిసి మిగతా వాళ్ళతో పోల్చుకుంటారు. వాళ్ళకంటే మేము బాగానే ఉన్నాం కదా, గుడికెళ్తారు కానీ ఎన్ని వాళ్ళ సంగతి నీకెందుకు? దేవుని స్తోత్రం. వాళ్ళ సంగతి నీకెందుకు? నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు. ఇతరుల గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు. ఈ వ్యక్తి తన సొంత నీతి మీద ఆధారపడ్డాడు. అక్కడ ఇస్తున్నా కూడా ఉచితంగా ఇస్తున్నాడు. పోనీ దీనికి ఏదో ఫీజు కట్టవలసిన పని లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఉచితంగా అనుగ్రహింపబడుతున్నది కూడా వీడు స్వీకరించలేదు. స్వీకరించకుండా వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అడుగుతున్నాడు, ఇక్కడికి ఎలా వచ్చావు? మాట్లాడటం లేదు. మౌని అయి ఉండేది. వీడు మౌని అయి ఉన్నాడు. వీడి పక్షంగా మాట్లాడడానికి ఇంకెవరు లేరు. కానీ ఒక మాట చెప్తాయి, వాడికి మనకున్న తేడా చెప్పరా? ఒకవేళ మనం కూడా అలాగే ఉంటే మన పక్షంగా మాట్లాడడానికి మనకు ఒక ఆయన ఉన్నాడు. అది దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ రోజున ఆ కుమారుడే తండ్రి పక్కన ఉంటుంటే బాగుండేదిగా. నాన్న సర్లే నేను చూసుకుంటాను, వాడు తీసుకెళ్ళి అడిగి స్నానం చేయిస్తాను, గడ్డం చేస్తాను, తరగతి చేయిస్తాను, ఆ బట్టలు తీసుకొస్తాను. నేను ఆయన ఏం కోపడగా అందుడుగా కుమారుడు ఏం కలగ. దేవుని స్తోత్రం. ఇప్పుడైతే మనకు ఉత్తరవాది ఉన్నాడు, మనకు కుమారుడు ఉన్నాడు, మనకు మన పక్షంగా వాదించేటువంటి ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఆయనను వేడుకోవచ్చు. కానీ ఇక్కడైతే వీడు వేడుకోవడానికి అవకాశం లేదు. వీడు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు రాదంటున్నాడు, అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొనుగొటయు ఉండునని
పరిచారకులతో చెప్పాడు. అబ్బాయి వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కట్టేయండి, కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. చీకట్లో ఏముంటుందో చెప్పాడు. చీకట్లో ఏముంటుంది? చీకట్లో ఏముంటుంది చెప్పండి. చీకటి ఉంటుందా? భయం ఉంటుందా? చీకట్లో తోయింది అక్కడ ఏడుపు. అక్కడ ఏముంటుంది? ఏడుపు, నరక బాధ. ఏడుపు ఉంటుందంటే అర్థం ఏంటంటే, దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే నరకము అని అర్థం చేసుకోవాలి. అక్కడ ఏడుపు ఉంటుంది. రెండవది పళ్ళు కొరుకుతారు. పళ్ళు కొరుకుతారు. ఇలా చెప్తే కావాలన్నా పళ్ళు ఇవ్వాలండి, ఎలా పళ్ళు కొరుకుతారండి? నాకు ఆయన ఉన్నాడు, అక్కడ పళ్ళు కట్టేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పళ్ళు కొరుకుతంటే అర్థం ఏంటంటే, నరకంలో పశ్చాత్తాపం రాదండి. దేవుడు ఎరుగని స్థలములో నరకంలో పశ్చాత్తాపం రాదు. దేవుని ఎడల ద్వేషాన్ని వెళ్ళగొట్టుతారు. అది దేవుని ఎడల ద్వేషాన్ని వెళ్ళగొట్టుతారు. ఎందుకు నాకు ఇలాంటి స్థితిగా కల్పించదు, నువ్వు వేగలిగినోడు ఏంటి అని చెప్పి దేవుని ఎడల ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళగక్కేటువంటి స్థలానికి నరకంలో పశ్చాత్తాపం కలుగుతుందని అనుకోవద్దే. ఎవరికి పశ్చాత్తాపం కలగదు. పశ్చాత్తాపాలకు బదులు ద్వేషం కలుగుతుంది. ఏడుపులు పళ్ళు కొరుకుటై ఉండరు, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలుపు అందరికీ వెళ్ళింది, కానీ ఎందరైతే ఈ పిలుపును స్వీకరించిన వారికి అనుగ్రహింపబడే ఆ నీతి వస్త్రం చేత అలంకరింపబడతారో వారే ఏర్పరచబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిలువబడిన వారిలో చాలా మంది ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది ఉంటారు. ఈ రోజున నా ప్రశ్న ఏంటంటే, ఏ గుంపులో ఉన్నావు? నేను విన్నానండి తరగతి ఉండే గుంపులో ఉన్నారా, లేకపోతే విన్నదాన్ని స్వీకరించి ఈ ఆనందంలో ప్రవేశించే గుంపులో ఉన్నారా? ఇది నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడే ఈ పరలోకపు ఆనందం. దేవుని స్తోత్రం కలుగుగా. ఎక్కడో కాదు, ఇక్కడే పరలోకపు ఆనందంలో మనం ప్రవేశించగలం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దీనిలో ప్రవేశించడానికి రాజు పంపిన వర్తమానం స్వీకరించడం. రాజు ఇచ్చే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించే నీతి వస్త్రాన్ని ధరించడం. లోపలికి వెళ్ళి యేసయ్య శిలువ ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణను స్వీకరించడం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. మంచిదండి. చాలా శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని మనం విన్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియపరచవలసిన వారు వింటున్నాం. దేవుని రాజ్యం గురించి ఉపమానం, మరి అనేక ఉపమానాలు ఉన్నాయి. మరి మొదటి ఉపమానం చాలా చక్కని రీతిలో మరి మనం దాన్ని వినడానికి కృపను గురించారు. దాన్ని బట్టి దేవుని వందనాలు తెలియపరుస్తున్నాం. మరి సమయంలో ప్రభుత్వ ఉపమానాలు సమర్పించిన సమయం ప్రియులు తాతారాలు వచ్చారు. ప్రత్యేక పాట పాడుతుండగా ప్రభువునకు పాలన సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ పక్కనటువంటి బాక్సుల్లో మరి ప్రభువునకు మేము ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైన మూలమైన కానుకలు ప్రభువునకు సమర్పించి దేవుని యొక్క నామమును మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం.
నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విలువడు నడిపిస్తాడు నా దేవుడు